నమస్కారం అండి, దిస్ ఇస్ #. మనం కొడాలి నాని అరెస్ట్ అవుతాడా, రోజా అరెస్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. నిన్న ఆఖరికి గుడ్డు అమర్నాథ్ కూడా అరెస్ట్ అవ్వాలని నేను హైలీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చండాలంగా ఉమెన్, అది కూడా హోమ్ మినిస్టర్ పైన చేసిన అట్రాషియస్ కమెంట్స్ బేస్ చేసుకుని అరెస్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఒక్కసారి ఈ గుడ్డు పంచాంగాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఫేవరబుల్గా ఉన్నాళ్ళు, అట్ ద సేమ్ టైం న్యూట్రల్స్గా ఉన్నాళ్ళు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోంచి కూడా చాలామంది ఈ కొడాలి వెంకటేశ్వరరావుని రోడ్డు పైన కడ్రాయరించుకుంటా లోకేష్ చేసిన స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి ఇక్కడ స్టేట్మెంట్? కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. సో ఎలక్షన్ ముందు గన్నవరం యువగళం సభలో నారా లోకేష్ స్టేట్మెంట్ చేశాక మొదట చిరిగే చీటి కొడాలి నానిదే అనుకున్నారు అందరూ. తర్వాత రోజా హిట్ లిస్ట్లో ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు మీకు ఒక నిరాశకరమైన వార్త నేను తీసుకొస్తున్నాను. ఈ టెన్యూర్లో వారు అరెస్ట్ అవ్వరు రాసి పెట్టుకోండి. దీని వెనకమాల చాలా ప్రధాన కారణాలు ఉన్నాయి. దానిపైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రోజా మనం చూసుకుంటే ఎన్నికలు గెలిచిన తర్వాత, ఎన్నికల కంటే ముందు ఎక్కడా కూడా అసలు సిగ్గుపడకుండా వాళ్ళ టైంలో అయితే రెచ్చిపోయి చెలగాటలాడేసింది. బూతులు, స్కాములు, డబ్బులు ఎలా దంచుకుందో బూతులు కూడా అన్ని రకంగా కోట్లలో లెక్క పెట్టచ్చు, అన్ని బూతులు తిడుద్ది. వల్గారిటీ టు ద పిక్స్. మొన్న కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ నువ్వు ఓజీ కాదు క్యాబేజ్, దాని తర్వాత లోకేష్ గురించి కమెంట్స్, దానికి ముందు బాడీ షేమింగ్లు విపరీతంగా చేసింది. నువ్వు ఓజీ కాదు పెద్ద క్యాబేజ్ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. ఆమె పైన ఆడుదాం ఆంధ్ర కేసు కూడా ఉంది. దాంట్లో 110 కోట్లు ఖర్చు పెట్టి 70 కోట్ల కుంభకోణానికి వీళ్ళు దారి తీశారు. ఇదంతా ఎలక్షన్కి కరెక్ట్గా 1 ఇయర్ ముందు సిద్ధం సభలకి వాడుకోవడానికి ఈ డబ్బుల్లో కుంభకోణం చేశారు అన్న విషయం అందరికీ తెలిసిందే. రోజాకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇస్తాయి, అసలు 3000 పేజీల నివేదిక వచ్చింది. కానీ రోజా మాత్రం అరెస్ట్ అవ్వదు. ఆఖరికి రాధాకృష్ణ ఇష్యూలో కూడా ఏబిఎన్లో రెచ్చిపోయి బయటకు వచ్చి పిచ్చి కూతలు కూసేది. నారా భువనేశ్వర్ గారిని కూడా మొన్న ఒక 2 months బ్యాక్ రెచ్చిపోతే దానికి తిరిగి అందరూ సమాధానం కూడా ఇచ్చారు. కానీ రోజా అరెస్ట్ జరగదు. కనీసం జరిగిన కుంభకోణాల మీద కూడా అరెస్ట్ జరగదు. ఇప్పుడు కొడాలి నాని విషయంకి వస్తే బూతులు పక్కన పెట్టండి, అసలు పెట్టిందే పేరు, ఇంటి పేరు కొడాలని తీసి బూతు నాని అని పెట్టాలి ఇతని పేరు. సో ఈ బూతు నాని బూతులకేం కొత్త ఏం కాదు, ఎప్పుడు వాగుతాడు. మొన్న కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్ సభ అని చెప్పి అక్కడ పెట్టిన మీటింగ్లో బయటకు వచ్చి వంగొంగి నమస్కారాలు పెడతాడు మోడీకి అన్నాడు. ఏంటి ఇక్కడ మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇటు వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇటు కూర్చోవటం, వీళ్ళిద్దరిని పోగొట్టడం. పవన్ కళ్యాణ్ చూసి ఎలా వంగొంగి పెడతాడో చంద్రబాబు నాయుడు అని చెప్పి కమెంట్స్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు. మొన్న వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి గుడివాడలో పెట్టిన రాణిలో దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొక వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే మదమెక్కి, ఒళ్ళు కొవ్వెక్కి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇవన్నీ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అనేసి మేము వచ్చిన తర్వాత ఈ పార్టీని ప్రతి ఒక్కటి నరికి భూస్థాపితం చేస్తాం. పరశురాముడు జగన్మోహన్ రెడ్డి, పరశురాముడు వాళ్ళ అమ్మ పైన గొడ్డలి ప్రయోగించినట్టు విజయమ్మ గారి పరిస్థితి ఏంటో నాకు తెలియదు. చంద్రబాబు లాగా మదమెక్కి ఒళ్ళు కలిసి ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాములాగా పాతి పెడతాడు. బట్ కీపింగ్ ఎసైడ్ దట్ థిన్ లైన్, ఇతనిని వాగినా కూడా అరెస్ట్ అవ్వడు. చాలామంది కమెంట్స్లో రాస్తున్నారు అరెస్ట్ అవ్వడం. ఎస్ అండి, అరెస్ట్ అవ్వరు. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. రోజా విషయానికి వచ్చేటప్పటికి మన మంచి ప్రభుత్వం మహిళల జోలికి వెళ్ళదు. ఎటువంటి పరిస్థితుల్లో తను ఎన్ని కారు కూతలు కూసినా, తన పైన ఎన్ని స్కాములు ఉన్నా ఈ మహిళని అరెస్ట్ చేయరు. సో దీని ఒక ఫ్రీ ఆయుధం జగన్మోహన్ రెడ్డి గుప్పుడు. అరెస్ట్ చేయరు అన్న అలుసు చూసుకుని రెచ్చిపోయే రోజా. నో డౌట్, రాసి పెట్టుకోండి, రోజా అరెస్ట్ అవ్వదు. ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. నెక్స్ట్ కొడాలి నాని 2025లో అంటే లాస్ట్ ఇయరే మనం చూసుకుంటే కొడాలి నాని బాంబే వెళ్ళాడు. అక్కడ సర్జరీ చేయించుకోవడానికి. ఇక్కడ ఏజీ నుంచి అక్కడ పారిపోయి అక్కడ సర్జరీ చేయించుకొచ్చాడు. దానికంటే ముందు వలంనేని వంశీ చీటీ చిరిగిన వెంటనే నెక్స్ట్ చీటీ కవల కొడుకుదే అనుకున్న వాళ్ళందరూ. లేదు ఇమ్మీడియట్గా సర్జరీకి వెళ్ళొచ్చిన తర్వాత కొడాలి నాని నేను 6 నెలల తర్వాత మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తాను, యాక్టివ్గా ఉంటాను అన్నాడు.
చెప్పిన రీతిలోనే 6 నెలల్లో బయటకు వచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కానీ అరెస్ట్ జరగదు ఇతనికి. ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి. ఫర్ వన్ రీజన్, గట్టిగా తిట్టినా, ఒక తోపు తోసినా, కొంచెం అలజడికి గురైన ఈ క్యాండిడేట్ టికెట్ చిరిగిపోతుంది. అతను పేస్ మేకర్ మీద ఉన్నాడు. సో పేస్ మేకర్ మీద బైపాస్ అయిన తర్వాత కూడా పేస్ మేకర్ ఏంటంటారా? ఎస్, కొంతమందికి హార్ట్ రేట్ స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బైపాస్ అయిన తర్వాత కూడా పేస్ మేకర్ పెడతారు. ఇలా అడపా తడపా మెల్ల కొట్టుకునే గుండి రేపు జైలుకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్లు ఏమైనా అయితే ఆ భారం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పడుతుంది. ఆ కలంకం చేసిన అక్రమాలకి క్యాండిడేట్ని తీసుకెళ్ళి బొక్కలో కూర్చోబెట్టినా, టికెట్ ఏమైనా టప్పని చిరిగినా అక్కడ ఆ బురదంతా చంద్రబాబు నాయుడు మీద కొట్టడానికి ఈరోజు వైసీపీ రెడీగా ఉంటుంది. జైల్లో ఏదో చేస్తారు, కుంభక రాజకీయాలు జరిగిపోయినాయి, మా నాన్నని ఇది చేశారు అది చేశారని చెప్పి రెచ్చిపోతారు. ఈ అలుసుతో అది కనిపెట్టిన కొడాలి నాని రెచ్చిపోవడమే ప్రధాన అస్త్రంగా ఉన్నాడు. అది కాకుండా మనకు తెలుసు పేరు నాని, బందర్ నాని విషయం పైన రేషన్ బియ్యం కేసులున్న వాళ్ళ వైఫ్ పేరు మీద అక్కడ అడ్రస్ ఉండటంతో మహిళల పైకి వెళ్ళదు ఈ మంచి ప్రభుత్వం. సానుభూతి, మహిళల్ని ఇంత కూడా హింసించరు, వాళ్ళు దుర్మార్గులైనా కూడా ఒక్క రవ్వంత కూడా హింస జరగదు. ఇలా మంచి ప్రభుత్వంలో ఉన్న లొసుగుల్ని వాడుకుంటూ ఈ రిఫ్రాఫ్ బ్యాచ్ అంతా బయట తిరిగి వాళ్ళ నోటికి పదును చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగినా మమ్మల్ని అరెస్ట్ చేయరు అన్న ధీమాతో తిరుగుతున్నారు. కానీ అదే వల్లభనేని వంశీ ఇష్యూ చూసుకోండి మీరు. 137 రోజులు జైల్లో ఉండొచ్చిన వల్లభనేని వంశీకి తన జీవితం ఏంటో తనకు అర్థమైంది. తన జీవిత సారం మొత్తం పిండేశాడు జైల్లో. పిండేసిన దెబ్బకి బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడు. రాసి పెట్టుకోండి ఈ మెయిన్ రీజన్స్. పేస్ మేకర్ కొడాలి నాని, మహిళ అన్న ఒక స్టాంప్తో రోజా అరెస్టులు ఈ వచ్చే 3 ఏళ్లలో జరగటం కల్లా. ఇక నుంచి నా జీవితంలో ఈ అరెస్ట్ అన్న లోగోస్ నేను పెట్టను. ఇది రియలైజ్ అవ్వటానికి నాకు కొంత టైం పట్టింది, ఎందుకు అరెస్ట్ చేయరు వెళ్ళని. సో ఆ బురద కొట్టించుకోవడం ఇష్టం లేక కొడాలి నాని విషయంలో ఎస్పెషలీ టూ అంటే టా అంటే పడిపోయి క్యాండిడేట్ చెవులోకి వెళ్ళి ఎవరైనా గట్టిగా అరిస్తే పైన హరి కనిపించడం ఖాయం. సో దయచేసి కొడాలి నాని దగ్గరికి వెళ్ళి నానే బాగున్నా అని చెప్పి పాట్ మన అప్పుడు కొట్టారనుకోండి, పట్టుమని టికెట్ చిరిగిపోద్ది. జాగ్రత్తగా గాజు బొమ్మలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవడం తప్ప ఈ క్యాండిడేట్కి అంతకంటే సీన్ లేదు. సో మీ అందరి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి నాకు. ఇట్స్ అ వెరీ సాడ్ డే ఫర్ మీ టు డూ ద స్టోరీ. వీళ్ళు అరెస్ట్ అవ్వడానికి కారణాలు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది వాట్ లైఫ్. చే ఓ పేస్ మేకర్ వెనక మళ్ళీ దాక్కున్న ఒక కొడాలి నాని. చే ఇది ఒక లైఫేనా నాని? చచ్చా. ఉపాధి హామీ పథకం కేసులో ఎంతోమందికి చీటీలు చెప్పి నువ్వు ఈరోజు నీ గుండెలో ఒక బొక్క వెనక మళ్ళీ పేస్ మేకర్ వెనక మళ్ళీ దాక్కున్న తక్కువ గుండె రేటుతో కొట్టుకుంటున్న నీ గుండి పెద్ద గుండి, అది పులి కోసం పోరాడుతుంది. ఇది మీ అని ఇప్పుడు అర్థమైంది. సో కొట్టండి మీ కమెంట్స్ అన్ని గట్టిగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.